ఎవ్రీవన్, నేను ఇక్కడ ఫారెస్ట్కి వచ్చాను. మా మామ అయితే ఇంకా మా డాడీతో నేచర్ని ఎంజాయ్ చేయడానికి వచ్చాము. అక్కడ ఫ్లవర్ని చూడండి ఎట్లుందో. ఇంక ఇక్కడ బ్యాంబూ ట్రీస్. హలో, హాయ్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని డైరీస్. నా పేరు మౌనిక. మన ఛానల్లో వచ్చేసి ట్రావెలింగ్ వ్లాగ్, కుకింగ్, గార్డెనింగ్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ అయితే ఉంటాయండి. మన ఛానల్లో ఒకసారి అయితే విజిట్ చేయండి. ఛానల్లో మీకు వీడియోస్ నచ్చాయి అని అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ సాటర్డే వచ్చేసి ఇంకా నేను మా దగ్గర ఫ్యామిలీ ఫ్రెండ్స్ మ్యారేజ్ ఉంటే నేను మా పాపను తీసుకొని అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను అనమాట. బాబునైతే తీసుకెళ్ళలేదు. బాబుకు చిన్న కాంపిటీషన్ ఉంది. ఇంకా వాడిని ఎందుకు అది మిస్ చేయాలి అన్నట్టుగా నేనైతే తీసుకెళ్ళలేదన్నమాట. అయితే సండే వచ్చేసి ఇంకా నా మమ్మీ వాళ్ళు కూడా లేరు కదా, నాకు బోర్ కొడుతుంది అని అంటే మా హస్బెండ్ అలాగే మా కజిన్ అయితే ఇంకా మా బాబుని తీసుకొని అయితే నర్సాపూర్ అర్బన్ పార్క్ అయితే తీసుకొని వెళ్ళారనమాట. కొద్దిగా రొటీన్కి భిన్నంగా డిఫరెంట్గా ఉండాలి, పిల్లల్ని నేచర్కి ఎక్స్ప్లోర్ చేయాలి అన్నట్టుగా మా బాబుని అయితే ఇక్కడ తీసుకొని వెళ్ళారనమాట. పిల్లల్ని అయితే ఇలాంటి ప్లేసెస్కి అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలండి. ఇక్కడ హైదరాబాద్ పొల్యూషన్లో ఉండి ఇలా నేచర్కి వెళ్తే అయితే మంచిగా రిలాక్స్ అవుతారు పిల్లలు కూడా. ఇక్కడ వచ్చేసి మ్యాప్ ఉంది చూడండి, ఈ ఫారెస్ట్లో ఎలా తిరగాలి ఏంటి అనేసి. యాక్చువల్లీ నర్సాపూర్ ఫారెస్ట్ మొత్తం కూడా 4000 ఎకరాలలో ఉంటుందంటండి. కానీ ఈ అర్బన్ పార్క్ కోసం అయితే 600 ఎకర్స్ అయితే ఇచ్చారంట. 600 ఎకర్స్లో ఉంటుందంట ఈ అర్బన్ పార్క్ మొత్తం కూడా. మొత్తం ఎక్కడ చూసినా కూడా చుట్టూ గ్రీనరీనే ఉంటుంది. ఈ నర్సాపూర్ అర్బన్ పార్క్ వచ్చేసి హైదరాబాద్కి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 5లో దిగాలండి. అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ అనమాట. మెదక్కి వెళ్ళే దారిలో ఉంటుందండి. NH 65 పక్కనే ఉంటుందన్నమాట ఈ అర్బన్ పార్క్ అయితే. పెద్దగా బోర్డు కూడా కనిపిస్తుందండి. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అయితే ఉంటుందన్నమాట. మండే వచ్చేసి హాలిడే అండి. సండే నుంచి ట్యూస్డే వరకు మాత్రమే ఉంటుంది ఈ పార్క్ వచ్చేసి. ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది పార్క్ లోకి వెళ్ళడానికి. అడల్ట్స్కి అయితే 50 రూపీస్, చిల్డ్రన్కి అయితే 30 రూపీస్ అనమాట. ఒకవేళ మనం కెమెరా క్యారీ చేయాలి అని అంటే కెమెరాకి అయితే ఎక్స్ట్రా 100 రూపీస్. అలాగే లోపలికి వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలి అని అంటే 20 రూపీస్ అయితే అక్కడ డిపాజిట్ చేయాలండి. ఈ పార్క్లోకి వెళ్ళాలి అని అంటే మాత్రం మనం ఎలాంటి ఫుడ్ అయితే క్యారీ చేయొద్దు. మంకీస్ ఎక్కువగా ఉంటాయని ఫుడ్ అయితే ఎలాంటిది కూడా క్యారీ చేయనివ్వట్లేరు. అలాగే బ్యాగ్స్ కూడా ఏం తీసుకొని వెళ్ళొద్దంట. కావాలంటే వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక్కడైతే చూడండి పరికపల్ల చెట్టు. ఇది మంచిగా పరికపల్ల సీజన్ కదా, కాయలైతే మంచిగా చెట్టు నిండా కాసాయి. మా జనరేషన్ వాళ్ళకైతే తెలుసు, మేము విలేజెస్లో నుంచి వచ్చాం కాబట్టి మాకైతే ఈ పరిక చెట్లు ఇవన్నీ తెలుసు. కానీ మా పిల్లలకైతే ఇవన్నీ ఏం తెలియదండి. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో కూడా తెలియదు వాడికైతే. ఇక్కడైతే వాళ్ళ డాడీ మంచిగా వాడికైతే పరికపళ్ళను కోసి ఇంకా టేస్ట్ అయితే చూపిస్తున్నాడు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి పరికపల్లది, తీయ తీయగా పుల్ల పుల్లగా. అండ్ ఇక్కడైతే చూడండి తునికి చెట్టు అనమాట. తునికి చెట్టు ఎంతమందికి తెలుసండి మీలో? తునికి పండ్లు అయితే సేమ్ సపోటా పండ్లు ఎలా ఉంటాయో అలానే టేస్ట్ ఉంటాయి. అండ్ ఈ ఆకులతో వచ్చేసి బీడీలు అయితే తయారు చేసేవాళ్ళు అనమాట ఇంతకుముందు మా చిన్నప్పుడు అయితే. ఇక్కడ ఇలా చెట్లకు మాత్రం మంచిగా పేర్లు రాసి పెట్టారండి, మనం కూడా పిల్లలకి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడ మా హస్బెండ్ చెప్పిన ప్రకారం అయితే మా ఊర్లలో మా దగ్గర కొండలు గుట్టలు ఎలా ఉంటాయో అలానే ఉందంట. ఫారెస్ట్ అయితే మరీ పెద్దగా అయితే ఏం లేదంట, కానీ పిల్లలకైతే ఎగ్జైటింగ్గా ఉంటుందంట. ఇక్కడ వాచ్ టవర్ అని ఉంటుందంటండి. అక్కడికి వెళ్ళాలంటే మాత్రం 2 ways ఉంటాయంట. ఒకటి వచ్చేసి వాక్వే, అలాగే ఇంకొకటి అయితే ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళాలన్నమాట. అదైతే పిల్లలు కొద్దిగా అడ్వెంచరస్గా ఫీల్ అవుతారంట అలా వెళ్తుంటే. అయితే మా బాబునైతే అలానే ట్రెక్కింగ్ ద్వారానే తీసుకొని వెళ్ళారంట వీళ్ళైతే. అండ్ ఇక్కడ రష్ విషయానికి వచ్చేసి వీళ్ళు ఎంటర్ కాగానే ఎంట్రెన్స్ లో అయితే చాలా మందే కనిపించారంట. కానీ బై వాక్ అలాగే ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళేటప్పుడు అయితే మధ్య మధ్యలో ఎక్కడో ఒక దగ్గర అయితే రష్ అయితే కనిపించారంట. అండ్ ఇక్కడ మంకీస్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పారు, కానీ మంకీస్ కూడా ఎక్కువ ఏం కనిపించలేదంట. వీళ్ళు పార్క్ లోపలికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు అయితే ఒక మంకీ అయితే కనిపించిందంట, అంతే. ఇక్కడైతే చూడండి పాలపిట్ట, మన తెలంగాణ స్టేట్ బోర్డు కదా, ఇక్కడ కొన్ని అయితే బోర్డ్స్ ఇలా పెట్టారనమాట. ఇక్కడ ఈ ఫారెస్ట్ లో ఏమేం కనిపిస్తాయి ఏంటి అని పిల్లలకి ఈజీగా అర్థం అవడానికి అలా పెట్టారనుకుంటా. ఈ ఫారెస్ట్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే చాలా వరకు చెట్లకైతే అలా బోర్డ్స్ పెట్టున్నాయన్నమాట. అంటే ఇక్కడ విరివిగా ఉంటాయనుకుంటా ఆ చెట్లయితే ఈ పార్క్లో, ఈ ఏరియాలో వచ్చేసి. ఈ పార్క్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళాలని అంటే ఆకలికి ఆగుతారు అని అంటేనే తీసుకొని వెళ్ళండి. స్నాక్స్ కూడా అలో చేయరు కదా.
మళ్ళీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత పిల్లలు ఏడ్చారని అంటే అనవసరంగా అంత దూరం వెళ్ళి వేస్ట్ అయిపోతుంది కదా. పిల్లలు మంచిగా ఈ అడవిలో నడుస్తున్నారు, ట్రెక్కింగ్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అని అంటే హ్యాపీ అండి. మంచిగా తీసుకెళ్ళొచ్చు. ఇక్కడ ఇంకా మా వాళ్ళు వచ్చేసి వాచ్ టవర్ దగ్గరికి అయితే వెళ్ళారనమాట. ఈ వాచ్ టవర్ పైనుంచి చూస్తే ఇంకా ఈ ఫారెస్ట్ అంతా కూడా మంచిగా కనిపిస్తుందంటండి. ఫస్ట్ ఎంట్రన్స్ దగ్గర అయితే కొద్దిగా మంది కనిపించారు. మళ్ళీ ఇక్కడ వాచ్ టవర్ దగ్గర అయితే రష్ కొద్దిగా కనిపించారు. అంతేకాని మధ్యలో అయితే ఎక్కడ రష్ కనిపించలేదు. మధ్యలో ఎక్కడో ఒక దగ్గర అయితే కనిపించారని చెప్పాడు మా బాబు అయితే. ఈ నర్సాపూర్ అర్బన్ పార్క్‌లోనే వచ్చేసి మినీ మాల్దీవ్స్ టైపు కాటేజెస్ అయితే కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయంటండి. ఇవి త్వరలోనే ఓపెన్ అయితాయంట. ఇంకా అవి ఓపెన్ అయిన తర్వాత ఇంకా బావుంటుందనుకుంటా. చూడాలి ఎలా ఉంటుందో. మా అబ్బాయి అయితే వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఇంకా ట్రెక్కింగ్ వేలోనే వెళ్దాం అని అన్నాడంట. వాడికి కొద్దిగా అడ్వెంచర్స్ అంటే ఇష్టమనమాట. మంచిగా షూస్ కూడా ప్లానింగ్‌గా ముందే వేసుకొని ఎళ్ళాడనమాట. పర్లేదు బానే ట్రెక్కింగ్ అయితే చేశాడు. కాళ్ళ నొప్పులు లాంటివి ఏం లేవు. నెక్స్ట్ డే అయితే స్కూలుకి కూడా వెళ్ళాడనమాట మంచిగానే. ఓవరాల్‌గా మా అబ్బాయి అయితే ఫుల్ సాటిస్ఫై అండి. వాడైతే మంచిగా సాటిస్ఫై అయ్యాడు. ఈ పార్క్‌లో ఆడుకోవడం, మాల్స్‌కి తిరగడం ఇలాంటి గేమ్స్ ఆడడం కంటే ఇక్కడ నేచర్‌లో వెళ్ళి ఎంజాయ్ చేయడం అయితే నాకు బా నచ్చిందని చెప్పాడు. మా హస్బెండ్ అయితే ఇంకా మన ఊర్లలో చూసిన గుట్టలు, కొండల్లానే ఉంది అని అన్నాడనమాట. టోటల్‌గా మా అబ్బాయికైతే బా నచ్చిందండి ఈ ట్రిప్ అయితే. పిల్లలనైతే తీసుకొనెళ్ళొచ్చు. పర్లేదు మంచిగానే ఉందండి. ఈ ట్రిప్ గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా దాదాపు షేర్ చేశానండి. ఇంకా ఏదైనా మిస్ అయితే మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. టేక్ కేర్. కీప్ స్మైలింగ్. సీ యూ ఆన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.